నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్య, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేశవులు తెగ సంబరపడిపోతాండ్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి థ్యాంక్స్. యో నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తా ఉండారు. కానీ సంబంధం లేనోళ్ళు లాగడమేంద్రా ముత్తో? ఏం మాట్లాడుతుండ పెద్దాయనా? ఎవణ్ణి యాడకి లాగినావు? అప్పా మన పక్కకు వచ్చి తప్పించుకుంది ఓడే. సార్, నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరొచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్ కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని ఏం చేయలేక యాడ్ నుంచి వచ్చిన ఆ పిల్లగాడి మీద నా మీ పెతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెతాపం ఎదురు ఒకటిచ్చానంటే. ఇద్దో పెద్దాయన, ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడు సామే. ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే, సరే దిగినా. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టాటి పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరామని పో. మన్నించుకో అబ్బా. వాండ్రా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి. తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడకే? బిర్యానీ తింటావా? యాడా బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుండు, సత్తెత్తాడు. రే, మా మామకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మామ వెళ్ళి తెలుసా? బానే కట్టాడు రా. తెలిసనే లోపల భలే తీసుకొచ్చావరా. పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? పని చేయకుండా సొల్లేంద్రా, అంకుల్ కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్ కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఏందా తిండి? టెప్పర్ లారీలా ఉన్నావు. తిండి తగ్గించా. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఏ తీసుకో, పోయి దారానికి గట్టు గట్టు. ఎన్ పేరు పాడయ్యప్ప, ఉన్నదన్న నాడయ్యప్ప. ఏం చేస్తున్నావు?
రేపమ్మా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అంకుల్ ఇంట్లో అంకుల్ కాకపోతే ఇంకెవరుంటారా? వీడి తమిళోడు కదరా? మనం కూడా తమిళోళ్ళే కదా. ఎవరు చెప్పాడు రా తమిళ నేను తెలుగుని. ఏ రజనీకాంత్ ఫ్యాన్ అంటే అవునన్నా? రజనీకాంత్ ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఉంటారా? జపాను నేను జపాన్ ఉన్నా. ఆంధ్రనా అంటే కాదన్నా? అవునరా హైదరాబాద్ అంటే తెలంగాణ. ఏ జోక్ చేయకు, మా వైఫ్ ఫైటింగ్ కూడా చేసినాం. నాకు ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్ రా, నేను ఎప్పటికైపోయినా చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నా కలర్ చూసే అర్థం కదా, నేను తమిళోనే. హర్ష నీకంటే బ్లాక్ కదరా? నీ కాడ అన్నిటికీ సమాధానం ఉన్నాయి. వామ్మో వామ్మో, నువ్వు మా వాడు మా అమ్మాయికి లేనేస్తే ఎంకరేజ్ చేసి ఇప్పుడు విషయం వాడికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక కూర్చో. కేశవుల కూతురు ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయనే పెద్ద. వాడి కూతురు పేరు కూడా కార్తీక. నేను ఇరుక్కుపోయాను రా. ఎస్కేప్. తాత పుట్టినరోజు జంతు బలి కాదో నరబలి కోరుతాండో. పొట్ట తలతనియా మొండంతనియా వెళ్ళం నరికేంట్రా. హలో. ఏంటన్నా ఎలా ఉన్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న హోమ్ సిక్ గా ఉంది. హోమ్ సిక్ గా ఉందంటే వీటిలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్లల్ని సంటి పిల్లల్ని లోపలికి తీసుకుపోండి. మాప్లా ఓడు పగోడని తెలిసి కూడా ఈడకెందుకు వచ్చిండో తెలుసుకోవాలప్పా. ఓడు రాలేదప్పా, మీకు అప్పు చెప్పడానికి నేను దా తీసుకొచ్చాను. నా తమిళప్పా, నా తమిళప్పా. కట్టప్పే తప్పేసినాడు రా. తొక్కలో నేనెంత నీకు ఇరికించడం తెలిస్తే నాకు తప్పించుకోవడం తెలుసు. నో ఐఎమ్ సేఫ్. అన్నే తమిళైతే ఏందన్నే? వాడు నీ ఇంటి ఆడబిడ్డనని నన్ను తిట్టినాడు. ఎవరిదే? ఏందో తిండి టెప్పర్ లారీలా ఉన్నావు. తిండి తగ్గించా. నోటి తోల ఆడం లేదు ఈడం లేదు, ఇద్దరిని పొడుగురా. కదిలితే ఈ నెల మీ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చేస్తాం. వాటర్లో పెట్టిమంటారా? ముట్టాబాయిలే, ఇప్పుడు బాల్ మా కోర్టులో ఉందిరా.
కదలాకు కరెంట్ పెడతాడు. ఓరి, వీళ్ళకి ఎమోషన్ లో కరెంట్ పోయిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కత్తులు పడేసి కామైపోండి, మేము కాముకి వెళ్ళిపోతాం. పడేయండిరా, కత్తులు పడేయండి. పడే తాత కత్తిరా. తాత కాదుగా. ఏంట్రా వాళ్ళదేనా పేనవా మంద కాదా? నువ్వు పెట్టరా పెట్టు. నువ్వు ఆగరా. ఏం రాగదే నీ శాతకంతో చెప్పు, నేనే పెడతా నేనే పెడతా. బైక్ తీసేవరా. ఇద్దో నీ కుందరే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకో, నేను వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. పెట్టేచ్చా పెట్టేచ్చా పెట్టేచ్చాడా పెట్టేచ్చా. కరెక్ట్ గా టీవీ చూసేటప్పుడే కరెంట్ పోయి పూడుస్తుంది. నువ్వు మళ్ళా చూడరా ఇప్పుడే